గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 10వ రాశిలో చంద్రుడు, 3లో కుజుడు, 11లో గురువు, 2లో శుక్రుడు, 6లో రాహువు. సకాలంలో పనులు మొదలు పెట్టండి. మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆశయం నెరవేరుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ధర్మం రక్షిస్తుంది. శుభ ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. అలాగే ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించకుండా మనోబలంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఒత్తిడిని జయించడం కోసమే కృషి చేస్తూ పనిచేస్తే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. కార్యసిద్ధి బాగుంటుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. తెలివిగా వ్యవహరించి సమయస్ఫూర్తిని ప్రదర్శించి విశేషమైన లాభాలను గడించండి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. అందుకు అవసరమైన సాధన చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేస్తే మేలు జరుగుతుంది. వారం చివరి భాగంలో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఆనందించే అంశాలుంటాయి. శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. ఆనంద సిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు కనకధారాస్తవం చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? అద్భుతమైన గ్రహయోగం అనుకూలిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు.